హలో అండి అందరికి. నేను ఈరోజు అయితే సిఎంఆర్కి వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళు నాకు వడి బియ్యం పోస్తా అన్నారు. ఇప్పుడు లడ్డు పుట్టి 3 years అయింది. సో అందుకని చెప్పి శారీ తీసుకొచ్చుకుందురా అని చెప్పి నన్నే పిలిచారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళు వెళ్దురా అని. బట్ నేనే నెగ్లెక్ట్ చేశాను. సో ఈరోజు అయితే వెళ్తున్నాను. ఈరోజు మా చెల్లికి తను యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేస్తుంది. సో తనకి సాటర్డే అంటే 4th సాటర్డే హాలిడే ఉంటుంది. సో పోదామంటే ఇప్పుడు వెళ్తున్నాను నేను. వీలైతే నేను అక్కడ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా వరకు సిఎంఆర్లో మనకి అలో చేయరు వీడియోస్. అంటే సెల్ ఫోన్ అలో చేస్తారు కానీ వీడియోస్ తీసుకోవటానికైతే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయరు. సో వీలైతే ట్రై చేస్తా. ఓకేనా? శారీ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్. ఇది మా చెల్లి పిల్ల, ఈడ మా పిన్ని పిల్ల. లడ్డు పిల్ల పోయింది. లడ్డు పిల్ల ఇంటికాడ పోయింది కాదు సిఎంఆర్కి. వరల్లమ్మ ఇక్కడ నిలబడి నీకు ఫోటో తెచ్చా కదా విదేత. ఇది పోదండా తీయకుండా తీసి దీంట్లో వేసుకుంటామండి. అది కథ. నేను సంక్రాంతి మోడం వెళ్ళింది. నేను మరొక వచ్చి ఒకదాన్ని షాపింగ్ చేసుకున్నాను. మేమే ఏం తెలియని వాళ్ళ మాదిరి మేమే అందాం కానీ నువ్వు చాలా తెలుసుకున్నావు. డెవలప్. నాకు మంచి సీరియస్ సెలెక్ట్. నాకు కూడా ఇదంత 1200 స్టార్టింగ్ మేడం. పెళ్ళి అయిందా? ఏంది ఆడకి గ్రీన్ కలర్ ఈ రెండు పట్టించుకునేది అవి తెల్లగా ఉంది కాబట్టి బాగుంది. మనం ఇప్పుడు తెల్లగా కావాలంటే కష్టం లేదు. ఉండే కలర్తో అడ్జస్ట్ కావాలంతే. సూపర్. ఎట్లొస్తుంది? ఎంత మేకప్ వేసినా రాదు. ఇదైతే సూపర్గా ఉంది. ఇదైతే ఈ కలర్ నీకు వీడియోలో ఎంత బాగుందో చూడండి. మీరు పట్టు చీరల గురించి తెలియదంటే అని మంచి చీర సెలెక్షన్ చేస్తారు. అది మేడం ఎట్లుందో చీర అయితే సూపర్గా ఉంది. వరాలమ్మ అనేది మేడం మ్యానిక్యూర్ కట్టినదే చూస్తున్నారు ఎక్కువ. అవును. మరి అది కావాలంటే అదే ఇస్తాం మేడం. మేడం చెప్పండి. వాళ్ళు చెప్తే ఆ బొమ్మ అదేంటే చెప్పాలంటే చెప్పండి. ఏం లైన్ పోతాయి. అయితే బాగుంటాయి. ఏం పోయి చెమ్కీలు ఉంటాయి కదా దాని మీద అయిపోతాయి అని చెప్తుంది. మేడం మీరు కట్టి మీకు ఎక్స్పీరియన్స్ దండిగా వచ్చింది. తొందరగా కడుతున్నారు. అవునవును. వరాలమ్మ కేక
బాగుంది. వాళ్ళు కట్టేటప్పుడు కేక్ కనిపిస్తుంది. నువ్వు ఎట్ట జాకెట్ కుట్టించుకుంటావు నువ్వు చూసుకోవాలి. ఏం లేదు, మగ్గం వర్క్ వేయించినావు అనుకో ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్. నువ్వు అప్పుడు మొన్న ఈడొచ్చి తీసుకుపోయినాం కదా, సేమ్ ఆ ఈమెకు తీసుకునే శారీ కూడా మీతోనే తీసుకున్నాం. అక్కడ ఉండ ఇంకా అవి అక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది చూడండి. బాగుంది, బాగుంది. పెళ్ళి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకో, నగలన్నీ పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటావు. అప్పుడు రెడీ అవుతాం కదా, శారీ కట్టినప్పుడు బాగా తలస్నానం చేసి ఫ్రెష్ ఉంటాం. బాగుంటుంది, అది వేరే లెవెల్ అండి. ఇంకా మామూలుగా ఉండదు, మనమే హీరోయిన్ అన్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడ నేను కట్టుకున్న శారీ అయితే నాకు నచ్చింది, బట్ అక్కడ ఉన్న ఇద్దరికి నచ్చలేదంట. సో అందుకని నేను తీసుకోలేదు. 2 times నేను 2 sarees అనేది ఇలా కట్టించుకున్నాను. ఇంకా 3rd శారీ మా చెల్లికి కట్టారు కదా, సో ఆ శారీ అనేది ఫైనల్ అయ్యింది. నాకు అది బాగానే నచ్చింది. ఓకేలే తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను. మా వరాలమ్మ ఆ శారీ తీసుకుంది, తను కట్టుకున్నది. సో ఇక్కడ చూడండి మా చెల్లి ఈ శారీలో ఎంత బాగుందో. సో ఇది మేము షాపింగ్ మాల్లో ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము. టాప్స్ కోసం అని పైకి వెళ్ళాము, అక్కడ ఈ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. సో చాలా దొంగగా ఈ ఫొటోస్ అన్నీ తీసాము, వీడియోస్ కూడా. ఇక్కడంతా డ్రెస్సులు, నా వెంట మా వరాలమ్మ, నేను ఎట్లా తిరిగితే అట్లా తిరుగుతుంది దయ్యమాల. నీకు కావాలా డ్రెస్సు? ఇమ్మి రావాలా కదా. ఇక్కడ కనిపించేది వచ్చేసి పావని బొటిక్. సో ఇక్కడ బ్యూటీ పార్లర్ అలాగే మగ్గం వర్క్ అన్నీ ఉంటుంది. సో ఇది ప్రొద్దుటూరులో ఉంది ఫ్రెండ్స్, రాజపాట వీధిలో ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడండి మగ్గం వర్క్ ఎంత బాగా వేస్తున్నారో. సో నేను ఇదే వర్క్ వేయమని చెప్పాను. బ్లౌజ్ అనేది మంచానికి కట్టి చూడండి ఇలా వేస్తున్నారు మగ్గం వర్క్. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం. అయితే ఇది వరకు కూడా ఒక 2 blouses అనేది నేను వేయించాను ఫ్రెండ్స్ ఈమె దగ్గరే. ఈమె మగ్గం వరకు రీజనబుల్ ప్రైస్లో వేస్తుంది. సో ఎవరైనా ప్రొద్దుటూరు సైడ్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వర్క్ ఇదంతా ఎలా ఉంది ఏంటి అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము మధ్యలో ఏమైనా కోతి చేష్టలు చేసింటే దయచేసి నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇక్కడ కనిపించే ఆమె పావని, సో ఆమె బ్యూటిషియన్. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అందరికీ. బ్యూటిషియన్ కూడా కదా నువ్వు.